వెల్కమ్ టు A to Z మ్యాథ్స్ ఛానల్. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గత నోటిఫికేషన్లో అడిగిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా సాల్వ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మిశ్రమాలు అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్ని చూద్దాం. పాలు నీరు కలిపి 40 లీటర్ల మిశ్రమంలో నీరు 5% ఉంది. నీటి శాతం 10% అయ్యేటట్లు ఇంకొన్ని నీళ్ళు ఆ మిశ్రమాన్ని కలపాలంటే కలపవలసిన పరిమాణం. ఓకే, 40 లీటర్ల మిశ్రమం ఉందండి. ఇక్కడ 40 లీటర్ల మిశ్రమం ఉంది. అందులో నీరు వచ్చేసి 5% ఉందంట. అయితే నీటి శాతం 10% అవ్వాలంటే కలపవలసిన నీటి పరిమాణం ఇంకెంత నీళ్లు కలపాలా? సో మనం ఇట్లా డైరెక్ట్ అనుకుంటాం 5%కి 10% అవ్వాలంటే ఇంకో 5% కలపాలని. అట్లా కాదండి ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ ఇక్కడ మిశ్రమం అనే టాపిక్లో తీసుకుంటే మొత్తం నీళ్ళైనా తీసుకోవాలి, లేకపోతే వేరేది పాలన్నా తీసుకోవాలి. సో మొత్తం నేను నీరు తీసుకుంటా. ఫస్ట్ ఉన్న నీరు వచ్చేసి ఈ ప్రస్తుతం ఉన్న నీరు 5%, కలపవలసిన నీరు ఇక్కడ కలపవలసిన నీరు తీసుకుందాం. కలపవలసిన నీరు 100% అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ 5% ఉంది. మనం కలపవలసింది ఇంకా 100% కలపాలనుకుందాం. కలపాలన్నప్పుడు అది ఎంత పర్సెంట్ అవుతుంది? నీరు 10% అవుతుంది. అప్పుడు ఇక్కడ దీని నుంచి తీసేస్తే -90, 5 నుంచి 10 తీసేస్తే -5. ఓకే, అప్పుడు 1:18 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే కలపవలసిందేమో 1 పార్టు, ఉన్నదేమో 18 పార్ట్స్. అప్పుడు కలపవలసింది 18 పార్ట్లకు ఒక పార్ట్ కలపాలి కాబట్టి మొత్తం 40 లీటర్లకి 20, 2 9 18, 2 20 40. సో ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? 20/9. 20/9ని ఎట్లా రాసుకోవచ్చు? 2:2/9 రాసుకోవచ్చు కదా. సో ఆన్సర్ వచ్చేసి 3, ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 కిలోగ్రామ్ ఇసుక మరియు సిమెంట్ మిశ్రమంలో మొత్తం 1 కిలోగ్రామ్ ఉందండి, 1 కేజీ ఉంది. ఇసుక మరియు సిమెంట్ మిశ్రమంలో 20% సిమెంట్ ఉంది. 20% సిమెంట్ ఉంది. సిమెంట్ వచ్చేసి 20% ఉంది. అప్పుడు 20% సిమెంట్ ఉంటే మిగిలిన ఇసుక ఎంత? 80%. ఇది 20% ఉంది, ఇది 80% ఉంది. ఓకే, సిమెంట్ వంతు లేదా భాగం వచ్చేసి 8/1/3% కావడానికి మిశ్రమంలో కలపవలసిన ఇసుక పరిమాణం. సో ఇసుక పరిమాణం మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మొత్తం ఇసుక మీద తీసుకుందాం. మొత్తం ఇసుక తీసుకోవాలంటే ఫస్ట్లో ఇసుక ఎంత ఉంది? 80% ఉంది. మనం కలపాల్సింది ఫైండ్ అవుట్ చేయాలంటే 100% కలపాలనుకుందాం. 80% ఉంది, 100% ఇంకా కలపాలనుకుందాం. కలపాల్సింది 100% అనుకుంటే మనకు కావాల్సింది ఎంత? సిమెంట్ వచ్చేసి 8/1/3 వంతు ఉంది. అప్పుడు మిగిలినది ఇసుక మొత్తం మిశ్రమం ఎంత ఉంటుంది? 91/2/3% ఉంటుంది. సో మిక్చర్ అనే ఎలిగేషన్ చేద్దాం. ఇక్కడ 8 1/3, ఇక్కడ 11 2/3. సో ఇక్కడ మొత్తం చూస్తే 3 × 24, 24 + 1 25, 25/3. ఇక్కడ 3 11 33 + 2 35/3. 3 క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు కలపాల్సిందేమో 35, ఉన్నదేమో ఇసుక 25. మళ్ళీ దీనిగా డివైడ్ చేద్దాం. 5 5 5 5 7 కలపాల్సింది 7. 5 భాగాలకు
7 భాగాలు కలపాలి. మొత్తం ఇచ్చిందంతా 1 కిలోగ్రామ్ 1 కేజీ. అప్పుడు 7/5 చేస్తే 5 ఒకట్ల 5, 1 పోతే 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 5 4 20. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి క్వాలిటీ పండ్ల రసం ఖరీదు లీటర్ 15 రూపాయలు. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 19లో అడిగిన క్వశ్చన్. మొదటి క్వాలిటీ పండ్ల రసం ఖరీదు లీటర్కు 15 రూపాయలు మరియు రెండో క్వాలిటీ పండ్ల రసం ఖరీదు లీటర్కు 10 రూపాయలు. ఈ రెండింటి క్వాలిటీ మిశ్రమం లీటర్కు 14 రూపాయల చొప్పున అమ్మితే 20% లాభంను సంపాదించడానికి ఈ రెండు క్వాలిటీల పండ్ల రసం కలపవలసిన నిష్పత్తి. ఓకేనా, ఇక్కడ ఏం లేదు. మొదటి క్వాలిటీ ఉంది, ఇది ఫస్ట్ క్వాలిటీ. ఇక్కడ సెకండ్ క్వాలిటీ ఉంది. ఫస్ట్ క్వాలిటీ యొక్క ధర 15 రూపాయలు, సెకండ్ క్వాలిటీ ధర 10 రూపాయలు. వీటి రెండింటి క్వాలిటీ మిశ్రమం యొక్క లీటర్ 14 చొప్పున అమ్మితే 20% లాభం వచ్చిందంట. అంటే అమ్మిన వాల్యూ ఇచ్చిండు. అమ్మినప్పుడు 14 రూపాయలకు అమ్మితే 20% లాభం వచ్చింది అంటున్నాడు. మనం ఇక్కడ మిక్సర్ అండ్ ఎలిగేషన్లో అమ్మిన దాని మీద కాకుండా కొన్న దాని విలువ మీద చూడాలి. సో ఇక్కడ రైట్ చూద్దాం. 120% వాల్యూ 14 రూపాయలు అయితే 100% వాల్యూ ఎంత? కొన్న వేళ ఎప్పుడైనా 100% మీదనే చూస్తాం, 100% చూస్తాం. ఓకే, సో అమ్మిన వేళ అక్కడ 120%. అప్పుడు 14/120 × 100, 0 0 క్యాన్సిల్, 6 5 3 7. అప్పుడు 7 5 35, 35/3 ఇలా చేయొచ్చు. లేకుంటే 20% అంటే అమ్మిన వేళ 20% అంటే 20 అంటే 1/5 ఫ్రాక్షన్లో రాసుకుంటే ఇది 5 కొన్న వేళ, ఇది ఒకటి లాభమే. అమ్మిన వేళ రావాలంటే ఏం చేస్తాం? కొన్న వేళ ప్లస్ లాభం కదా, లాభం కానీ నష్టం కానీ. ఇక 20% లాభం వచ్చిందని అంటే 1% లాభం వచ్చినట్టు, ఒక పాయింట్ అనేది లాభం వచ్చినట్టు. మొత్తం కొన్న వేళ 5 అంటే అమ్మిన వేళ ఏమవుతుంది? అమ్మిన వేళ వచ్చేసి 6 అవుతుంది, కొన్న వేళ 5 అవుతుంది. ఓకేనా, కాబట్టి ఈ అమ్మిన వేళ 14 అయితే ఈ విలువ ఎంత? 14/6 × 5 ఏమొస్తుంది? 3 7 35/3. ఇలా చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని చేద్దామన్నా చేయొచ్చు. ఇట్లా కన్వర్షన్ చేస్తే ఈజీగా అయిపోతుంది, మైండ్ క్యాలిక్యులేషన్ తోటి చేయొచ్చు. అప్పుడు మనకు రెండింటి యొక్క మిశ్రమం యొక్క విలువ ఎంత వచ్చింది? 35/3. 15 - 35/3. దీంట్లోంచి ఇది వాల్యూ తీసేస్తాం. 35/3 - 10. ఇక్కడ స్పీడ్గా చేసేయాలి. ఇక్కడ 15 ఉంది, దీన్ని డినామినేటర్లో వచ్చేసి 3 ఉంది. దీన్ని డినామినేటర్లో 3 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి దీన్ని 15ని. దీని డినామినేటర్లో ఏం లేదు, 3 రావాలని అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, అప్పుడు ఈ 3 అనేది వదిలేసుకోవాలి, మనం దాని గురించి ఆలోచించకూడదు. ఇదంతా స్టెప్ రాస్తున్నాను కానీ అది రాయొద్దు. యాక్చువల్లీ రాయకుండా చేయాలని అంటే మనకి ఇక్కడ వచ్చేసి 35/3 ఉన్నప్పుడు ఈ 3 వాల్యూ తీసుకోకుండా కన్సిడర్ చేయకుండా చూడాలంటే దీనికి డినామినేటర్లో వచ్చేసి హారంలో వచ్చేసి ఏం లేదు, 3 ఉండాలని అంటే దీన్ని 3 తోటి గుణించాలి. అప్పుడు ఇది 45 అవుతుంది. 45 35, ఇది 30 అవుతుంది. ఓకేనా, ఇది 35 అవుతుంది. తీసేస్తే 10, ఇది 5. 1:2లో ఉంటుంది, 1:2లో ఉండాలి. సో ఆన్సర్ చూద్దాం ఒకసారి. 1:2లో ఏది లేదు ఆప్షను. బట్ మనం ఏం రాసుకోవాలి? ఆప్షన్ 3 చూడండి ఒకసారి. 3 చూస్తే
ఆప్షన్ 3 ఎట్లుంది? 1/2 1/2కి డబుల్ 2 రెట్లు తీసుకుంటే 1 కదా, 2 ఆటనాలు ₹1 కదా. సో 1/2 అనేది దీన్ని ఏం రాసుకోవచ్చు, మళ్ళీ 1:2 అని రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఏబిఎస్ఐ మెయిన్స్, అదే మెయిన్స్ 2019లో అడిగిన క్వశ్చన్. 7 కిలోగ్రాములు ఏ మిశ్రమంలో రాగి మరియు జింక్ల నిష్పత్తి 5:7. ఇక్కడ ఏ అనే మిశ్రమం ఉంది, అందులో రాగి మరియు జింక్ల మిశ్రమం ఉంది. ఏ రేషియోలో ఉంది? 5:7. 5:7లో ఉంది. తర్వాత బి అనే మరో మిశ్రమం అదే వరుసలో అవే లోహాలు నిష్పత్తి 3:4లో ఉంది. బిలో తీసుకున్నప్పుడు రాగి జింక్ అనేది 3:4లో ఉంది. ఏ మరియు బిలను వరుసగా ఎక్స్ మరియు వై పరిమాణాలలో కలిపి 28 కిలోగ్రాముల మిశ్రమ లోహాన్ని రాగి మరియు జింక్ ఒక 1:1 నిష్పత్తిలో ఉండేలా తయారు చేస్తే అప్పుడు XY ఎంత అన్నాడు. ఏం లేదు, ఏ నిష్పత్తిలో కలపాలని అన్నప్పుడు అయితే రాగి అన్న తీసుకోవాలి, లేదన్నా జింక్ అన్న తీసుకోవాలి. ఇప్పుడు నేను రాగి తీసుకుంటాను. రాగి తీసుకొని ఆ మిశ్రమాన్ని 1:1లో తయారు చేయాలి. అంటే 1:1లో తయారు చేయాలంటే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రాగి తీసుకుంటున్నాను, ఇక్కడ రాగి తీసుకున్నాను. మిశ్రమం తయారు చేసిన లోహం 1:1 ఉంది కదా, అక్కడ ఇక్కడ రాగి తీసుకుంటాను, ఇక్కడ రాగి తీసుకుంటాను. లాస్ట్లో తయారు చేసినది వచ్చేసి 1:1లో ఉంది. 1:1లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామనంటే మొత్తం రాగి తీసుకున్నప్పుడు మొత్తం 7 + 5 అంటే 12 పార్ట్స్లో ఉంది. 12 పార్ట్స్ ఉన్నప్పుడు నేను 5/12 సారీ అండి, ఇది 5:7 కాదు, 5:2 రేషియోలో ఉంది. 5:2 రేషియోలో ఉంది. 5:2 కాబట్టి నాకు ఇక్కడ 7 వస్తుంది. ఓకే, సారీ. 5:2 పార్ట్స్లో ఉన్నప్పుడు మొత్తం 7 పార్ట్లో 5 పార్ట్స్ జింక్ రాగి ఉంది. రాగి 5/7 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ రాగి తీసుకున్నప్పుడు మొత్తం 3 పార్ట్స్ రాగిది ఉంది. మొత్తం ఎంత? రాగి ప్లస్ జింక్ ఆ మిశ్రమం మొత్తం ఎంత? 3 + 4 7 ఉంది. మొత్తం 7 పార్ట్లో 3 పార్ట్స్ రాగి ఉంది. ఇక్కడ మిశ్రమం లోహ తయారు చేసే మిశ్రమ లోహం ఏంటిది? 1:1లో ఉండాలి. 1:1లో ఉండాలంటే అందులో రాగి ఎంత? 1 పార్ట్ ఉండాలి. మొత్తం 2 పార్ట్లలో 1/2 చేయండి. 5/7 - 1/2. ఇక్కడ 1/2 - 3/7 క్యాల్కులేషన్ చేయండి ఒకసారి. ఇక్కడ హారంలో వచ్చేసి 2 7 ఉంది, ఇక్కడ 7 2 ఉంది. సో నేను హారాన్ని మొత్తాన్ని 14 అని తీసుకుంటా. 14 తీసుకున్నప్పుడు దీనికి హారంలో 2 ఉంది కాబట్టి 7తో మల్టిప్లై చేస్తా. 7 1 7 -6. నెక్స్ట్ ఇక్కడ 14 తీసుకున్నప్పుడు దీనికి 7 ఉందంటే 10 - 7. ఇక్కడ తీసేస్తే 1/14. ఇక్కడ 3/14. 14 క్యాన్సిల్. 1:3 రేషియోలో ఉంటుంది. ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 4 1:3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక జాడీలో ఏ, బి అనే 2 రకాల ద్రవములు 4:1లో నిష్పత్తిలో ఉన్నాయి. ఆ జాడీ నుండి 10 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి ఆ జాడీలోనికి 10 లీటర్ల మిశ్రమం బిని పోసినప్పుడు వాటి నిష్పత్తి 2:3 అవుతుంది. ఆ జాడీలోని ప్రారంభంలో ఉన్న ఏ యొక్క పరిమాణం ఎంత? క్వశ్చన్ ఆప్షన్ త్రూ వెళ్తే ఈజీగా అయిపోతుంది. ఆప్షన్ త్రూ వెళ్దాం. సో ఆప్షన్ ఏ ప్రకారం చూద్దాం. ఒకటి ఆప్షన్ ఏ 12 లీటర్లు అంటుండు. 12 లీటర్లు ప్రారంభంలో ఉంది. ప్రారంభంలో 12 లీటర్లు అన్నప్పుడు 12 లీటర్లు అంటే ప్రారంభ రేషియో వచ్చేసి 4:1. 4 పార్ట్స్ వాల్యూ 12 అన్నప్పుడు 1 పార్ట్ వాల్యూ 3. 1 పార్ట్ వాల్యూ 3 అంతే కదా. అంటే ఇది 12 లీటర్లు ఉన్నప్పుడు ఇది 3 లీటర్లు ఉండాలి. మొత్తం 15 లీటర్లు. మొత్తం 15 లీటర్లు కదా. మొత్తం 15 లీటర్లలో నుంచి 10 లీటర్లు తీసేస్తుండు.
-10 అన్నప్పుడు ఇది 5 అవుతుంది. అప్పుడు ఈ 10 లీటర్లు ఎవరికి యాడ్ చేస్తుండు, ఈ బీకి యాడ్ చేస్తుండు, అప్పుడు 13 అవుతుంది. ఈ రేషియో అనేది 2:3 ఉందా? లేదు. సో రాంగ్ ఆన్సర్. సో 13 అనేది కాదు, ఎందుకంటే ఆడ్ వాల్యూ ఉంది కాబట్టి, ఎందుకంటే 4తో డివైడ్ కాదు. నెక్స్ట్ 14 చూసుకోండి. 14 అనేది 4తో డివైడ్ కాదు. సో 2, 3 అనేది ఆన్సర్ కాదు. ఎందుకనంటే అది ప్రారంభంలో 4:1లో ఉండాలి. ఏ యొక్క పరిమాణం 4తో డివైడ్ అవ్వాలి. సో 2 కాదు, 3 కాదు, 1 అయితే 4 ఉండాలి. సో 1 చెక్ చేసినాం, కాదు. సో నెక్స్ట్ ఏం పెట్టాలి? 4 పెట్టాలి. ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో 14 లీటర్లు కదా, ప్రారంభంలో 14 లీటర్లు. ఎన్ని పార్ట్స్ అది? 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ 14 అన్నప్పుడు 4 పార్ట్స్ వాల్యూ 14 అన్నప్పుడు 1 పార్ట్ వాల్యూ 4. అంటే ఇది 16 ఉన్నప్పుడు ఏ అనేది 16 ఉన్నప్పుడు బి అనేది 1 రేషియోలో ఉందనంటే 4 ఉంటుంది. మొత్తం 20. మొత్తం 20 లీటర్ల నుంచి 10 లీటర్లు తీసేసి బీకి యాడ్ చేస్తుండు. బి ప్రారంభంలో 4 ఉంది. 4 ఉన్నప్పుడు 10 యాడ్ అయితే 14 అవుతుంది. ఇది ఎంత? సారీ, ఇక్కడ 14 కాదండి, 14 ఉండదు అక్కడ. అయితే ఈ -10 తీసిన వాల్యూ ఉంది కదా, ఈ తీసిన వాల్యూ వచ్చేసి బీకి యాడ్ చేస్తాం. ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, బీకి యాడ్ చేస్తాం. బి ఏ రేషియో ప్రకారం ఉంది? యాక్చువల్లీ 20 లీటర్లలో 10 లీటర్లు తీసేసినాం, అంటే మిగిలింది ఎంత? మిగిలిన 10 లీటర్. 10 లీటర్లలో ఏ అనేది 4 పార్ట్స్లో ఉండాలి, బి అనేది 1 పార్ట్లో ఉండాలి. మొత్తం 5 పార్ట్స్ ప్రకారం డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ వాల్యూ, మొత్తం 5 పార్ట్స్ వాల్యూ ప్రకారం డివైడ్ చేసినప్పుడు 5 2 ఒక పార్ట్ వాల్యూ 2 ఉంటుంది. ఒక పార్ట్ వాల్యూ 2. అంటే మిగిలిన దాంట్లో 2 లీటర్ల బి ఉంటే 8 లీటర్ల ఏ ఉంది. అప్పుడు దీనికి యాడ్ చేస్తాం. ఈ 10 అనేది ఈ 2 లీటర్లకు యాడ్ చేస్తాం. అప్పుడు ఇది 12 అవుతుంది, ఇది 8 ఉంటుంది. అప్పుడు 4 2 4 ముళ్ళ. సో 2:3 నిష్పత్తిలో ఉందా లేదా? ఉంది. ఓకే. సో ఆప్షన్ వెళ్తే ఈజీగా అయిపోతుంది ఈ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 42 లీటర్ల స్వచ్ఛమైన పళ్ళ రసానికి నీటిని కలపగా వచ్చే మిశ్రమం యొక్క అమ్మకపు ధరను స్వచ్ఛమైన పళ్ళ రసం యొక్క కొన్న ధరగా నిర్ణయిస్తే ఆ మిశ్రమం అమ్మకంపై 25% లాభం పొందడానికి కలపవలసిన నీటి పరిమాణం. ఏం లేదండి, 32 లీటర్ల స్వచ్ఛమైన పళ్ళ రసానికంటే కొంత నీటిని కలిపిండంట. కలిపినప్పుడు అమ్మేమైన స్వచ్ఛమైన పళ్ళ రసానికి కొన్న ధరకి నిర్ణయిస్తే అంటే 32 లీటర్ల స్వచ్ఛమైన రసానికి నీటిని కలపగా వచ్చే మిశ్రమం అమ్మిండి కదా, అంటే 32 లీటర్లకు స్వచ్ఛమైన అమ్మే ధర కలిపిన నీళ్ళు కలిపిన తర్వాత 32 లీటర్లకు కలిపే ధరకు సమానమని అంటున్నాం. అయితే 25% లాభం రావాలంటే ఎంత పరిమాణంలో నీటిని కలపాలంటున్నాం. సో మనకు రావాల్సినది ఇక్కడ అమ్మిన తర్వాత 32 లీటర్లే అమ్ముతున్నాడు, నీళ్ళు కలిపి అమ్ముతున్నాడు. అప్పుడు కూడా అమ్మకపు ధర కొన్న ధరకు సేమ్ అని అంటుండు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామని అంటే 25% లాభం రావాలి. ఎంతకి? 32 లీటర్ల మీద. డైరెక్ట్ తీసుకుందాం. 32 లీటర్ల మీద 25% ఎంత లాభం వస్తుంది? అదే నీటిని కలిపింది. నీటిని కలిపామని అంటే అది ఎంత పర్సెంట్? 25% లాభం వస్తేనే కదా. 32 లీటర్లకి 25% లాభం వస్తుందనంటే ఆ లాభం వచ్చే వాల్యూ నీటిని కలిపిన వాల్యూ. ఓకే. అప్పుడు 25% బై 100 × 32 4 డైరెక్ట్. ఇక్కడ లాభం వచ్చింది. లాభం ఎందుకు వచ్చింది? ఆయన నీళ్ళు కలిపిన తర్వాత గిట కొన్న ధర అమ్మకం ధరకు సమానం అని అంటుండు. అక్కడ కొన్న ధర అమ్మిన ధరకు సమానం, కానీ 25% లాభం వచ్చింది అంటున్నాడు. ఎందుకు లాభం వచ్చింది? నీటిని కలిపడం వల్ల లాభం వచ్చింది. నీటిని కలపడం అనేది ఇక్కడ 20% లాభం. నీటిని కలపడమే 20% లాభం. అంటే ఎన్ని లీటర్లు కలుపుతున్నట్టు? మొత్తం 32 లీటర్లలో 32 × 25%. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 48 లీటర్ల సామర్థ్యం గల ఒక పాత్రను కొంత భాగం పాలల్లోనూ మిగిలిన భాగం నీటితో నింపారు. కానీ ఆ పాల భాగంలో 40% నీటి భాగంలో 60% మాత్రమే పోసి ఉంటే ఆ పాత్ర 50% మాత్రమే నిండి ఉండేది. అయినా ఆ పాత్రలో ముందుగా పోసిన పాలు, నీళ్ళు కొలతలు ఏం లేదు. పాలు 40% ఉంది, నీరు 60% ఉంది. అది 55% మాత్రమే నిండి ఉండాలి. ఏం లేదు, మిక్సర్ అండ్ ఎలిగేషన్ సింపుల్గా చేసేద్దాం. సో పాలు వచ్చేసి 40% ఉంది, నీరు వచ్చేసి 60% ఉంది. ఆ పాత్ర అంట 50% నిండి ఉండాలంట. ఫుల్గా నిండి ఉండాలన్నా హాఫ్గా నిండి ఉండాలన్నా అదే మెథడ్ ప్రకారం తీసుకుంటాం. ఇక్కడ తీసేస్తే -15 5 ఏ రేషియో ప్రకారం ఉంది?
1:3 ప్రకారం ఉంది. మొత్తం ఎంత? 48 లీటర్లు. 48/4 12. ఇక్కడ 12 అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ 12 అవుతుంది. 12×36. ఆప్షన్ 1 12/26. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2:5 4:7 నిష్పత్తిలో వెండి మరియు రాగిని కలిపి ఏ మరియు బి అను 2 లోహ మిశ్రమాలను తయారు చేశారు. ఆ లోహ మిశ్రమాలు A, B సమభాగులుగా తీసుకొని కలిపిన మూడో లోహ మిశ్రమం సిని తయారు చేశారు. అయినా మిశ్రమం సిలోని ఉన్న వెండి మరియు రాగి నిష్పత్తి ఎంత? ఇక్కడ వెండి ఉంది, రాగి ఉంది. 4:5 మరియు 4:7 నిష్పత్తిలో వెండి రాగిని కలిపి ఏ మరియు బి అనే 2 లోహాలు తయారు చేశారు. ఇక్కడ ఏ అనే లోహం ఉంది, ఇక్కడ బి అనే లోహం ఉంది. ఈ రెండిట్లో అంట వెండి ఉంది, రాగి ఉంది. ఏ నిష్పత్తిలో ఉంది? 2:5. ఇందులో సేమ్ వెండి, రాగి. ఏ నిష్పత్తిలో? 4:7. అప్పుడు సమభాగాలుగా తీసి ఒక మిశ్రమం తయారు చేస్తున్నారు. అయితే అది ఏ నిష్పత్తిలో ఉండాలి అంటున్నాం. ఇందులో నుంచి కొంచెం తీసి సి అనే ఒక లోహాన్ని తయారు చేస్తున్నాడు. అది ఏ నిష్పత్తిలో ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ రాగి అనేది దీంట్లో 2 పార్ట్లు ఉంది, దీంట్లో 4 పార్ట్లు ఉంది. రాగిని వన్ సైడ్ రాసుకుందాం. మనకు వెండి, రాగి. వెండి వచ్చేసి ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, మొత్తం 7 పార్ట్లలో 2/7. ఇక్కడ ఎంత ఉంది? 4 పార్ట్లు ఉంది, 4 భాగాలు ఉంది. 4/11. రాగి ఎంత? ఇక్కడ 5 ఉంది, మొత్తం 7 భాగాలకి. ఇక్కడ ఎంత ఉంది? 7 భాగాలు ఉంది. ఎంతకి? 11 భాగాలకి. సో దీన్ని ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కింద 75 తీసుకుందాం. కింద 75 తీసుకున్నప్పుడు ఇది 22, 77. ఇది వచ్చేసి 55, 77/77. 77 క్యాన్సిల్. ఇక్కడ 77 కదా, 4×28 కదా, ఇక్కడ 28. స్పీడ్లో తప్పు చేశాను, సారీ. ఇక్కడ 49 వస్తుంది. మళ్ళీ తీసుకుందాం. హారంలో 77 తీసుకున్నప్పుడు 22, 4×28. ఇక్కడ 55, 49/77 తీసేద్దాం. సో ఏమవుతుంది? 50:104 డివైడ్ చేస్తే 25:52. 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది APSI 2018లో అడిగిన క్వశ్చన్. ఏ మరియు బి పాత్రలలో పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి వరుసగా 4:3 మరియు 2:3. ఆ 2 పాత్రలలో గల ద్రవాలను ఖాళీ పాత్ర సీలలో కలపగా వచ్చే నూతన మిశ్రమంలో సగం నీరు సగం పాలు ఉండవాలనన్నా ఆ ద్రవాలు కలపవలసిన నిష్పత్తి ఎంత? మిక్చర్ అలిగేషన్ చేద్దాం దీనికిట. సో AB అనే 2 పాత్రలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఏ పాత్ర, ఇది బి. దీనిలో వచ్చేసి పాలు నీరు ఉంది. దీంట్లో పాలు నీరు ఉంది. ఏ రేషియోలో ఉందన్నారు? దీంట్లో వచ్చేసి 4:3. దీంట్లో వచ్చేసి 2:3లో ఉంది.
అప్పుడు ఒక మూడో పాత్ర సిలో పోయాలి. ఇదంతా సిలో పోసినప్పుడు 1:1లో రావాలి దీంట్లో. అయితే నూతన మిశ్రమము సగం నీరు సగం పాలు రావాలంటే ఆ ద్రవాలను కలపవలసిన నిష్పత్తి ఎంత? ఏ నిష్పత్తిలో కలపాలి? సగం నీరు సగం పాలు రావాలి. మనకు కావాల్సింది ఇక్కడ సగం నీరు సగం పాలు. అంటే ఏం చేద్దాం అంటే సగం నీరు సగం పాలు అంటే 1/2 రేషియో 1/2:1/2 అంటే 1:1 తీసుకుంటాం కదా. 1:1 తీసుకున్నాం. సో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ పాలు మొత్తం ఐదర్ మనం కలపాల్సిన నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం పాలైనా తీసుకోవాలి, మొత్తం నీరైనా తీసుకోవాలి. ఇక్కడ నేను పాలు తీసుకుంటా. పాలు తీసుకున్నప్పుడు పొదరి పాత్రలో పాలు మొత్తం ద్రావణం యొక్క నిష్పత్తి మొత్తం ద్రావణం ఎంత? 4:3 అంటే 7 పార్ట్స్ ఉంది. 4 పార్ట్లు 4 పార్ట్స్ వచ్చేసి పాలు ఉంది. మొత్తం 7 భాగాలకి 4 భాగాలు ఉంది. తర్వాత రెండో బి పాత్రలో 2 భాగాలు నీరు, మొత్తం 5 భాగాలకి. ఇక్కడ 1:1లో రావాలంటే ఇది పాలు, ఇది నీరు రావాలి. అంటే మొత్తం 2 భాగాలకి 1 భాగం పాలు రావాలి. చేసేయండి. ఇక్కడ 4/7 - 1/2, ఇక్కడ 1/2 - 2/5. సో ఇక్కడ వచ్చేసి 10 అవుతుంది. కింద హారంలో వచ్చేసి 10 తీసుకోండి. 10 తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి 5 1 5 తీసుకుంటాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 2 2 4 తీసుకుంటున్నాం. ఇక్కడ 14 తీసుకుంటాం. ఇక్కడ 7 ఉంది కాబట్టి 2 4 8. 2 ఉంది కాబట్టి 7 1 7 మైనస్. నెక్స్ట్ తీసుకొని 5లో నుంచి 4 తీసేస్తే 1/10. 8లో నుంచి 7 తీసేస్తే 1/14. ఇవాళ ఇక్కడ తీసుకోరండి, ఇవాళ ఇక్కడ తీసుకోరండి. అప్పుడు 14:10లో ఉంటుంది. డివైడ్ చేస్తే క్యాన్సిల్ చేస్తే 7:5. 2 ఆన్సర్.